హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో శ్రీ 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 రాజావారు అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక ఆడావిడ పురిటి నొప్పులతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆమెకు సహాయంగా ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఆ సమయంలో తుఫాన్ కారణంగా రోడ్లు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఆమెకి ఇంట్లోనే ప్రసవం చేయిస్తారు. ఆమెకు పుట్టిన బిడ్డ చనిపోయాడని అందరూ భావిస్తారు. ఆ బిడ్డ తండ్రి ఎన్నాళ్ళ నుంచో మా పిల్లడి కోసం చాలా పూజలు చేసుంటాడు. అలాంటిది పుట్టిన బిడ్డడు చనిపోయాడని తెలిసి చాలా బాధపడుతూ తన తమ్ముడి చేతిలో ఆ బిడ్డను పెడతాడు. తర్వాత అప్పుడే స్పృహ వచ్చిన తన భార్య దగ్గరికి వెళ్లి తనని ఓదార్స్తుంటాడు. ఇంతలో ఎవరి చేతిలోనైతే ఈ బిడ్డను పెట్టాడో అతని చేతిలో ఉన్న సిగరెట్ పొగ పీల్చి ఆ పిల్లాడు కదులుతాడు. వెంటనే ఆ విషయాన్ని అక్కడ బాధపడుతున్న అన్నా వదినకి ఇతను చెప్తాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి చాలా సంతోషంగా ఆ పిల్లాన్ని ఎత్తుకుంటారు. సిగరెట్ కాలుస్తున్న అతన్ని చిన్నపిల్లాడి దగ్గర ఏంటి సిగరెట్ కాలుస్తున్నావని మందలిస్తుంది. అప్పుడు అతను ఈ సిగరెట్ పొగ తగిలే ఆ అబ్బాయి ప్రాణం పోసుకున్నాడని చెప్తాడు. అవునా అని వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఈ సీన్ చూసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మనకు అంచనా వచ్చేస్తుంది. ఈ పిల్లాడు పెరిగి పెద్ద అవుతూ ఉంటాడు. స్కూల్ డేస్ నుంచే వీడికి సిగరెట్ అలవాటు అయిపోతుంది. రాను రాను ఈ కుర్రాడు చైన్ స్మోకర్ గా తయారవుతాడు. ఇక ఈ కుర్రాడు ప్రేమలో ఉంటాడు. అతను ప్రేమిస్తున్న అమ్మాయి ఇతను సిగరెట్ మానేమని ఎన్నోసార్లు చెప్తుంది కానీ ఇతను సిగరెట్ మాత్రం మానలేకపోతాడు. అయితే ఇతని తండ్రి, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి ఇద్దరు రాజకీయ నాయకులే. వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉంటున్నారు. జడ్పీటీసీ సీట్ కోసం వీళ్ళు ఎన్నాళ్ళుగానో ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఆ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టి ఆ సీటు వీళ్ళకు దక్కకుండా తనకు కావాల్సిన మనిషికి ఇప్పించుకుంటూ తన రాజకీయం తను చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం ఆ అమ్మాయి వాళ్ళ తండ్రికి తెలుస్తుంది. నా కూతురు జోలికి రావద్దని మన హీరోకి అతను వార్నింగ్ ఇస్తాడు. హీరో కూడా అతనితో నీ కూతురు నన్ను ప్రేమించకుండా ఉండమని చెప్పు, అప్పుడు చూద్దామని ఇతనికి ఎదురు సమాధానం చెప్తాడు. తర్వాత ఒక రోజు రాత్రి హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వచ్చి నువ్వు మా నాన్నతో ఎందుకు అలా మాట్లాడావు, రేపు డైరెక్ట్ గా మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానన్న విషయం నా తండ్రితో చెప్పు అని అంటుంది. అలా అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంటికి రావడాన్ని హీరో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూసేస్తారు. అంత రాత్రి పూట ఒంటరిగా వచ్చిన అమ్మాయిని తిరిగి ఒంటరిగా పంపించడం కరెక్ట్ కాదని హీరో వాళ్ళ తండ్రి హీరోని దగ్గరుండి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని దేపెట్టి రమ్మని చెప్పి పంపించేస్తాడు. అయితే వీళ్ళిద్దరు ప్రేమ విషయం హీరోయిన్ వాళ్ళ తండ్రికి ఓ తలనొప్పిగా మారుతుంది. ఇంకా సాగదీస్తే ప్రాబ్లం అవుతుందని ఆలోచించిన అతను తన కూతురికి ఆ అబ్బాయినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. హీరో వాళ్ళ ఇంటికెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడి వస్తాడు. ఆ రోజు వీళ్ళిద్దరు ఎంగేజ్మెంట్. బంధువులందరూ వచ్చేస్తారు. అదే సమయంలో హీరోయిన్ నా ఎంగేజ్మెంట్ రింగ్ నువ్వే సెలెక్ట్ చేయాలని హీరోయిన్ హీరోని అడుగుతుంది. అందుకని ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకురాడాకని హీరో బయటికి వెళ్తాడు. ఫంక్షన్ కి బంధువులందరూ వచ్చేస్తారు. హీరో కోసమని అందరూ ఎదురుచూపులు ఉంటాయి. అదే సమయంలో హీరో హడావిడిగా ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకుని అక్కడికి వస్తాడు. రింగ్స్ మార్చుకునే సమయంలో హీరో ఎంగేజ్మెంట్ రింగ్ ని తన సిగరెట్ పెట్టెలోంచి తీస్తాడు. ఇలాంటి అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఆ లోకల్ ఎమ్మెల్యే మనుషులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ వియ్యంకులు అయిపోయారంటే ఆ జడ్పీటీసీ టికెట్ కోసం ఎవరో ఒకరు ఖచ్చితంగా త్యాగం చేస్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరు కాంప్రమైజ్ అయిపోయి ఒకరిని జడ్పీటీసీ క్యాండిడేట్ గా నిలబెట్టుకోగలుగుతారు. అలా చేస్తే ఎమ్మెల్యే తనకు నచ్చిన వాళ్ళకి ఆ సీట్ ఇవ్వలేడు. అదే వీళ్ళిద్దరూ ఒకరికొకరు జడ్పీటీసీ టికెట్ కోసం పోటీ పడుతుంటే ఆ కారణాన్ని ఇతను చూపించి తనకు నచ్చిన వ్యక్తికి ఆ జడ్పీటీసీ టికెట్ ఇవ్వగలడు. అందుకని వీళ్ళిద్దరి మధ్యన గొడవ పెట్టమని తన మనుషుల్ని ఆ పెళ్లిలోకి పంపిస్తాడు ఆ లోకల్ ఎమ్మెల్యే. వాళ్ళు హీరో ఈ సిగరెట్ పెట్టెలో ఎంగేజ్మెంట్ రింగ్ ని తీసుకురావడాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలాంటి పని చేసేవాటంటూ ఎవరైనా పెళ్లికి ఎంగేజ్మెంట్ రింగ్ ని సిగరెట్ పెట్టెలో తీసుకొని వస్తారా అంటూ ఒకరు అనడం స్టార్ట్ చేస్తారు. ఆ గొడవ కాస్త చిలికి చిలికి పెద్దదిగా మారిపోతుంది. చివరికి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. నేను నా కూతురిని నీ కొడుకు ఇవ్వను అని హీరోయిన్ వాళ్ళ తండ్రి హీరో వాళ్ళ తండ్రితో చెప్పేసి నీ కొడుకుని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపో అంటాడు. తర్వాత కొద్ది రోజులకి హీరో హీరోయిన్ మర్చిపోలేక బాధపడుతూ తిండి కూడా తినకుండా ఉండడానికి చూసి హీరో వాళ్ళ తండ్రి మనసు మార్చుకొని హీరోని తీసుకొని హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ వాళ్ళ తండ్రి ఉండడు. దాంతో హీరో వాళ్ళ నాన్న హీరోయిన్ వాళ్ళ తల్లితోని హీరోయిన్ తోని మాట్లాడి వాళ్ళిద్దరిని నచ్చజెప్పి మీ ఇద్దరు పెళ్లి విషయం మీ డాడీతో మాట్లాడమంటావా అని హీరోయిన్ ని హీరో వాళ్ళ తండ్రి అడుగుతాడు. ఆమె సరే అంటుంది. తర్వాత ఇతను పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాడని తెలిసి హీరోని తీసుకొని హీరో వాళ్ళ తండ్రి పార్టీ ఆఫీస్ కి వెళ్తాడు. ఆల్రెడీ అక్కడికి ఎమ్మెల్యే కూడా వచ్చి ఉంటాడు. ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్న తన వాళ్ళందరితోని ఈసారి జరగబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో మన నియోజకవర్గంలో ఉన్న అన్ని సీట్లు మనమే గెలవాలి. కాబట్టి సరైన క్యాండిడేట్స్ లిస్ట్
నాకు పంపించమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. కాబట్టి నోటిఫికేషన్ వచ్చేలోపు క్యాండిడేట్స్ లిస్ట్ రెడీ చేసేస్తే నోటిఫికేషన్ రాగానే నామినేషన్ వేసేయడమే. అంతేగాని క్రిందటిసారిలాగా గందరగోళం జరగకూడదు అని అంటాడు. ఇలా అతను మాట్లాడుతుండగానే హీరో వాళ్ళ తండ్రి హీరోని తీసుకుని అక్కడికి వస్తాడు. అతను రాగానే ఎమ్మెల్యే అతను కూర్చోమని చెప్పి హీరోయిన్ వాళ్ళ తండ్రిని హీరో వాళ్ళ తండ్రిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మీరిద్దరు క్రిందటిసారి కూడా సీట్ కోసం నాకు కావాలని గొడవ పడ్డారు. మీ ఇద్దరు గొడవ వల్ల పక్కూర్లో ఉన్నాడు ఆ సీటు ఎగరేసుకుపోయాడు. ఈసారి అలా జరగకూడదు. కాబట్టి మీరిద్దరూ ఒక మాట అనుకొని ఒకరి పేరు చెప్పండి. దాన్ని నేను అధిష్టానికి పంపిస్తాను అని అంటాడు. అతను ఆ మాట అనగానే ఆ పక్కనే నిల్చున్న ఎమ్మెల్యే మనుషులు నిశ్చితార్థం జరిగి వీళ్ళ పిల్లల పెళ్లిళ్లు జరిగి ఉంటే వీళ్ళిద్దరూ ఒక మాట అనుకొని ఒకరి పేరే చెప్పు ఉండేవారు. ఇప్పుడు ఆ నిశ్చితార్థం ఆగిపోవడం వల్ల వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే లేదు అంటూ చిన్నగా మాటలు మొదలెడతారు. ఇంకొకడు వీళ్ళ కొడుకు సిగరెట్ అలవాటు వల్లే ఇదంతా జరిగిందని దానికి మరికొంచెంగా రెచ్చగొడతాడు. అలా వీళ్ళిద్దరు మాటలు తారాస్థాయికి చేరిపోతాయి. ఆ మాటలు ఎంతవరకు వస్తాయంటే ఇంట్లో ఉన్న కొడుకునే కంట్రోల్ చేయలేక అతని చేత సిగరెట్ మానిపించలేనోడివి నువ్వు ఎంపీటీసీ అయి ఊరినే ఉద్ధరిస్తావని ఒకలంటే, నా కొడుకు చేత సిగరెట్ మానిపిస్తే నీ కూతుర్నిచ్చి నా కొడుకు పెళ్లి చేస్తావా అని ఒకరు, నోటిఫికేషన్స్ డేట్ అనౌన్స్ చేసే రోజు దాకా నీ కొడుకు సిగరెట్ కాల్చకుండా ఉండగలిగితే నా కూతుర్నిచ్చి నీ కొడుకుతో పెళ్లి చేస్తాను. ఒకవేళ అప్పటిదాకా సిగరెట్ తాగకుండా ఉండలేకపోతే ఎంపీటీసీ సీట్ వదిలేసుకుంటావా అంటూ హీరోయిన్ వాళ్ళ నాన్న హీరో వాళ్ళ తండ్రికి ఛాలెంజ్ విసురుతారు. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఛాలెంజెస్ విసురుకుంటూ సాక్షిగా ఎమ్మెల్యే గారినే పెడతారు. అలా ఆ రోజు ఆ పార్టీ మీటింగ్ ముగుస్తుంది. ఆ ఎమ్మెల్యే నడుచుకుంటూ దీనంగా మొహం పెట్టుకుని అక్కడే నిల్చున్న హీరో ఎదురుగా నిల్చొని అతన్ని చూస్తూ నీ సిగరెట్టా మీ నాన్న ఎంపీటీసీ టికెటా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే వీళ్ళిద్దరు పందెం విషయం ఆ ఊరు మొత్తానికి తెలుస్తుంది. ఆ ఊర్లో జనం అందరూ హీరో సిగరెట్ మానేస్తాడా మానేయడా అనే విషయం పైనే డిస్కషన్స్ ఎక్కువగా పెడతారు. ఇప్పుడు ఆ ఊర్లో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే ఆ హీరో సిగరెట్ మానేసే విషయం పైనే. ఇదిలా ఉండగా హీరోని అనుక్షణం కనిపెడుతూ అతడు ఏమైనా సిగరెట్ కాల్చాడంటే వెంటనే ఫోటో తీసి నాకు పంపించు అని హీరోయిన్ వాళ్ళ తండ్రి ఒక మనిషిని ప్రత్యేకించి హీరో వెంట ఉండమని పురమాయిస్తాడు. ఇంకోవైపు తన సిగరెట్ అలవాటు మానుకోలేక ఎవరికైనా దొరికితే వాళ్ళ నాన్న పరువు ఎక్కడ పోతుందో అని పందెంలో ఎక్కడ ఓడిపోతామో అని దొంగచాటుగా సిగరెట్ కాల్చడం కోసం హీరో పడుతున్న పాటల్ని మనకు చూపిస్తారు. అయితే ఇదంతా గమనించిన హీరో వాళ్ళ బాబాయ్ హీరోని ఆ ఊర్లో ఉన్న లంక ప్రదేశానికి పంపించేద్దాం అనుకుంటాడు. ఎలక్షన్ లో నోటిఫికేషన్ వచ్చేంత వరకు నువ్వు ఆ లంకలో ఉండు. అక్కడ నువ్వు సిగరెట్స్ కాల్చినా ఏం చేసినా ఎవరికీ తెలియదు. కరెక్ట్ గా నోటిఫికేషన్ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చేసాయి. నువ్వు అలా చేస్తే నువ్వు సిగరెట్ కాల్చినా ఎవరికీ తెలియదు. మీ నాన్న కూడా పందెంలో గెలుస్తాడు అని అతను ఇచ్చిన సలహా మేరకు హీరో లంకలోనికి వెళ్తాడు. అతని వెంటే హీరోయిన్ వాళ్ళ తండ్రి పురమాయించిన వ్యక్తి కూడా ఆ లంకకి వెళ్తాడు. అయితే హీరో వాళ్ళ బాబాయ్ చెప్పినట్లుగా ఆ లంకలో ఇతనికి ఒక్క సిగరెట్ కూడా దొరకదు. దాంతో హీరోకి బుర్ర పిచ్చెక్కిపోయినట్లు అనిపిస్తుంది. సిగరెట్ కోసం ఆ లంక చుట్టూ తిరిగేస్తాడు. ఎక్కడా అతనికి ఒక్క సిగరెట్ పేక్ కూడా దొరకదు. అయితే ఆ లంకలో ఉంటున్న ఒక ఇద్దరు వ్యక్తులు ప్రేమకున్న గొప్పతనం గురించి అతనికి చెప్తారు. అందుకోసం ఏమైనా చేయగలగాలని అతన్ని మోటివేట్ చేస్తారు. వాళ్ళ మాటలకు హీరో బాగా మోటివేట్ అవుతాడు. తన ప్రేమ కోసం అలాగే తన తండ్రి ఛాలెంజ్ నిలబెట్టుకోవడం కోసం సిగరెట్ మానేయాలని ఒక నిర్ణయానికి వస్తాడు. మరుసటి రోజే ఆ లంక ప్రదేశాన్ని నుంచి తిరిగి ఊర్లోకి వచ్చేస్తాడు. ఎలక్షన్ లో నోటిఫికేషన్ పడేంత వరకు నేను ఈ ఊర్లోనే ఉంటాను. సిగరెట్ అనేది ముట్టుకోను. మా డాడీని ఎలాగైనా గెలిపించుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అయితే హీరోయిన్ వాళ్ళ తండ్రి కూడా ఆ ఊర్లో ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. అతను సిగరెట్ తాగుతున్నప్పుడు ఎవరైనా వీడియో తీసినా ఫోటో తీసి అది నాకు వాట్సాప్ చేసినా వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాను. అతని చేత సిగరెట్ తాగించిన వాళ్ళకి 50,000 ఇస్తానని ఊరంతా దండోరా చేయిస్తాడు. అలా అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా హీరో మాత్రం సిగరెట్ కాల్చడు. చివరికి అతన్ని ఫుల్ గా టెన్షన్ లో పెడితే గాని సిగరెట్ జోలికి వెళ్ళడు అని నిర్ణయించుకున్న హీరోయిన్ వాళ్ళ తండ్రి హీరోయిన్ కి అకస్మాత్తుగా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు. హీరోయిన్ తన తండ్రితోని ఇదేంటిది పందెంలో ఉండగా ఇలా చేయొచ్చా అని తండ్రికి ఎదురు తిరుగుతుంది. కానీ అతను మాత్రం రాజకీయ నాయకుడు ఎక్కడైనా మాట మీద నిలబడ్డా అంటూ ఆ విషయాన్ని లైట్ తీసుకుంటాడు. తన కూతురికి పెళ్లి చూపులు అరేంజ్ చేస్తాడు. ఇదే విషయాన్ని హీరోయిన్ హీరోకి ఫోన్ చేసి మా నాన్న మన ఇద్దరు పెళ్లి చేసేలా లేడు. మనం ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లి పెళ్లి చేసుకుందామని హీరోతో అంటుంది. అందుకు హీరో ఒప్పుకోడు. మన పెళ్లి జరగాలంటే మన రెండు కుటుంబాల పెద్దలు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే అని హీరోయిన్ తో అంటాడు. తర్వాత రోజు ఉదయం పెళ్లి చూపులు ఏర్పాటు జరుగుతున్న సమయంలో హీరోయిన్ తన తండ్రితో గొడవకు దిగుతుంది. ఆ గొడవలో హీరోయిన్ ని తన తండ్రి కొడతాడు. అతను కొట్టిన దెబ్బకి ఆమె కింద పడిపోయి తలకి పెద్దగా గాయమవుతుంది. విపరీతమైన రక్తం వచ్చి ఆమె స్పృహ కోల్పోతుంది. వెంటనే హీరోయిన్ వాళ్ళ తల్లి కంగారు పడుతూ తన కూతుర్ని హాస్పిటల్ తీసుకువెళ్తుంది. ఈ విషయం హీరోకి తెలుస్తుంది. వెంటనే అతను కూడా హాస్పిటల్కి వచ్చి హీరోయిన్ కి ఏమైందా అని చాలా కంగారు పడతాడు. ఆమెను చూద్దామని హాస్పిటల్లోకి వెళ్ళబోతాడు.
కానీ హీరోయిన్ వాళ్ళ తండ్రి మాత్రం అతన్ని తన కూతుర్ని చూడడానికి అలౌ చేయడు. దాంతో హీరో హాస్పిటల్ బయటే టెన్షన్‌తో అటు ఇటు తిరుగుతుంటాడు. అతని పరిస్థితిని చూసి అర్థం చేసుకున్న హీరో వాళ్ళ తండ్రి హీరో చేతిలో సిగరెట్ పెట్టిచ్చి కాల్చమంటాడు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్న హీరోయిన్ వాళ్ళ తండ్రి అతడు ఎప్పుడు సిగరెట్ కాలుస్తాడా అని అలానే చూస్తూ ఉంటాడు. కానీ హీరో మాత్రం సిగరెట్ కాల్చడు. డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చి తను అతని కూతుర్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో వివరిస్తాడు. ఒక్కసారి నీ కూతుర్ని చూసి వెళ్ళిపోతాను, నాకు పర్మిషన్ ఇవ్వమని అతను బతిమాలుతాడు. ఇదంతా చూసిన అతను తన కూతుర్ని చూడడానికి అతనికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. తర్వాత నోటిఫికేషన్ డేట్ ఎలాగా వచ్చేస్తుంది. హీరో సిగరెట్ కాల్చకపోయేసరికి వాళ్ళ నాన్నే నామినేషన్ వేస్తాడు. హీరోయిన్ తండ్రి మాత్రం హీరో ఎప్పుడూ సిగరెట్లు కొనుక్కునే షాప్ దగ్గర నిల్చొని అతను కూడా ఒక సిగరెట్ కాలుస్తూ కన్న తండ్రి చేతిలో సిగరెట్ పెట్టి కాల్చమని చెప్పినా కాల్చిన వీడు ఇంకా జన్మలో సిగరెట్ కాల్చడు అని అంటాడు. అక్కడితో సినిమా అయిపోతుంది.